క్లయింట్లు కూడా నాకు చెప్పినవి ఏంటంటే, డాక్టర్లు కూడా ఎంతోమంది రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా షుగర్ కానీ, బీపీ కానీ, ఇలాంటి రకరకాల కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఉండి రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటూ దానికోసం రకరకాల డైట్లు ఎన్నో ఫాలో అవుతూ ఉంటారు. వీటన్నిటికి కూడా నిద్ర అనేది, స్లీప్ అనేది వీటన్నిటిని రీసెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్గా యాక్టివ్గా అయ్యేటట్టు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఏవైతే డిసీజులు ఉన్నాయో వాటిని రాను తగ్గించే విధంగా ఆ నిద్ర మనకు ఉపయోగపడుద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నాకు ఎంతోమంది డాక్టర్లు కానీ వీళ్ళందరూ నాకు చెప్పినవి ఏంటంటే, నిద్ర చాలా ముఖ్యం, కానీ అందరూ నిద్రని అవాయిడ్ చేస్తూ నిద్రపోయే టైంలో రకరకాల ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ రకరకాల స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయి యాంగ్జైటీ, డిప్రెషన్లు ఎక్కువైపోయి వాళ్ళ నిద్ర అనేది తగ్గిపోయి వాళ్ళు రెస్ట్ ఆఫ్ డే అంతా యాక్టివ్గా లేకుండా మంచి కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయలేక వాళ్ళ ప్రోడక్ట్లో కానీ, వాళ్ళ వర్క్లో కానీ, వాళ్ళ బిజినెస్లో కానీ, వాళ్ళ చదువులో కానీ గ్రోత్ చూపించుకోలేకపోతున్నారనేది చాలామంది చెప్పారన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు స్లీప్ అనేది ప్రతి మనిషికి ప్రతి జీవికి కూడా స్లీప్ అనేది చాలా ముఖ్యం. వాటి అన్నిటికీ తెలుసు. మనకు మాత్రం ఎక్కువ ఆ స్లీప్ని తగ్గించేసి మిగిలిన వర్క్ ఎక్కువ చేసుకుని యాక్టివ్గా ఉండొచ్చు, మంచిగా నేర్చుకోవచ్చు, బాగా చేయొచ్చు అని మనం ఓవర్ థింకింగ్ వలన ఆ స్లీప్ తగ్గించేయటం వల్ల మనం రకరకాల రోగాల బారిన పడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి స్లీప్ చాలా ముఖ్యం. స్లీప్తోనే చాలా రోగాలు తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోండి.